హలో ఆల్, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఎలా జరుగుతుందండి మీ ప్రిపరేషన్? మంచిగా చదువుతున్నారని అనుకుంటున్నాను. అండ్ మంచిగా భయం లేకుండా, టెన్షన్ లేకుండా మంచిగా ప్రిపేర్ అవుతున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఎస్, ఈ టైంలో మా బాబు అయితే పడుకున్నాడు. బై గాడ్స్ గ్రేస్ ఐ విష్ తను ఒక 1 hour లేవకుండా ఉండాలని అని చెప్తున్నాను అనమాట. సో ఎస్, అనుకున్నట్టుగానే ఒక 1.5 hour పడుకున్నాడు. సో ఆ టైంలో నేను కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసేసాను అనమాట. అంటే అనాలిసిస్ వింటున్నాను బై దీపక్ యాదవ్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఎవరైతే న్యూస్ పేపర్ ఆ రోజు చదవలేకపోయారో అనాలిసిస్ వినమని చాలాసార్లు చెప్పాను. మనకి 22nd January నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి కదా. సో మనం ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మంత్ February 11th వరకు అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఉండవన్నమాట. సో ఆ లోపు ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైతే ఈ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు ఇన్ కేస్ మీరు అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నట్టయితే. సో మెయిన్స్ ఎగ్జామ్ లోపు మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఆ టైంలోపు డిగ్రీ సర్టిఫికేట్ వస్తే చాలు. సో ఎట్ ప్రజెంట్ మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నట్టయితే ప్రిలిమ్స్ అనేది అటెంప్ట్ ఇవ్వచ్చు అనమాట. సో ఎవరైతే అట్లా ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళకి క్లియర్ చేస్తున్నాను. సో ఎస్ అండి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చి నేను దానికి సపరేట్ వీడియో చేస్తాను. నాకు కూడా కరెక్ట్గా తెలీదు, అంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి. సో అందుకోసమని మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా టెన్స్డ్గా, చాలా భయంగా ఉంది. అంటే నేను మీకు చెప్పాను భయపడొద్దని, కానీ భయం అవుతుంది. అంటే ఏం జరుగుతుందో, ఎట్లొస్తుందో పేపర్ అనేసి. సో మీకు కూడా అలానే ఉంటుంది ఐఎమ్ ష్యూర్, ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇన్ని రోజులు చదివింది ఒకటి, ఈ 4 months చదివేది ఒకటి. అండ్ ఈ 4 months అనేది ఎంత కష్టపడాలో కూడా మీ అందరికీ తెలుసు, చాలా కష్టపడాలి. సో నాకైతే బాబుతో కొంచెం కష్టంగానే ఉంది. అండ్ నిద్ర లేకుండా 3 వరకు 4 వరకు మెలుకుతూ ఉండి చదువుతున్నానండి అసలు. అయినా కూడా ఇంకా తప్పదు కదా. ఇంకా ఈ కొన్ని రోజులు, ఈ 1 year కష్టపడితే వచ్చే లైఫ్ అయినా బాగుంటుందేమో అని ఆశ. అంతే జరగాలని కూడా కోరుకుంటున్నాను, మంచి జరగాలని మీ అందరికీ, నాకు కూడా. సో ఏంటి అంటే, చాలామంది కూడా అంటున్నారు ఆల్మోస్ట్ 2 years అయిపోయింది కదా ఛానల్ స్టార్ట్ చేసి, ఇంకా క్లియర్ అవ్వలేదా అని. ఛానల్ స్టార్ట్ చేశాను, కానీ నేను ఇచ్చింది ఒక్కటే అటెంప్ట్ అండి. స్టార్ట్ చేసిన ఇయర్లో 2023లో ఇచ్చాను, అంతకుముందు ఒకసారి ఇచ్చానని చెప్పాను కదా. సో ఏమో రిజల్ట్ అనేది మనకి ఫేవర్గా రాలేదు అంతే, కానీ మళ్ళీ నేను అటెంప్ట్ ఇస్తున్నాను. సో అది తప్పని నేనైతే అనుకోను. ఎవరైతే అనుకుంటున్నారో ఏమో, మీ లక్ వల్ల మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే రావచ్చు. బట్ కొంతమందికి లక్ ఫేవర్ చేయదు, కొంతమందికి హార్డ్ వర్క్ అనేది ఫేవర్ చేయదు. అట్లా నాది ఇప్పుడు అటెంప్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకనే ఇంత టైం గడిచిపోయింది. నేను అదే మీతో చెప్దాం అనుకుంటున్నాను చాలా డేస్ నుంచి కూడా. సో అస్సలు మనసు అయితే అస్సలు బాగుండట్లేదు. అంటే ఎట్లా అనేది డౌట్లో ఉంది. అఫ్కోర్స్ మనం హార్డ్ వర్క్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని మనం అనుకోవాలి, ఖచ్చితంగా డిసైడ్ అయిపోవాలి. అయినా కూడా ఎక్కడో ఒక చిన్న భయం, ఒక చిన్న టెన్షన్ అనిపిస్తూ ఉంటుందన్నమాట. అది నేను చాలాసార్లు గమనించాను. ఇప్పుడే కాదు, ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది, ఎగ్జామ్ నేను ఈ ఇయర్ అటెంప్ట్ ఇవ్వబోతున్నాను అని తలుచుకున్న ప్రతిసారి భయంగానే ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం ఎంతమందికి ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు, మీ సొంతంగా మీకు తెలుసు. సో ఖచ్చితంగా మన హార్డ్ వర్క్ మనల్ని గెలిపిస్తుంది, మనం ముందుకెళ్తాము. అందరం ఈక్వల్గా హార్డ్ వర్క్ చెయ్యము. కొంతమంది మనకంటే ఎక్కువ చేస్తారు, కొంతమంది మనకంటే తక్కువ చేస్తారు. మనలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి రీజన్స్ వాళ్ళవి. ఒకళ్ళతో కంపేర్ చేసుకోవద్దు, వాళ్ళకు వచ్చింది నాకు రాలేదు అని. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ, దెన్ దెర్ ఈజ్ సంథింగ్ ఫర్ యూ. ఓకే, ఇంకా వేరేవి కూడా ఉంటాయి. లాస్ అయినంత మాత్రాన మీరేమీ బాధపడి ఇది అయిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ హోప్ ఫర్ ది బెస్ట్. అది మాత్రం నాలో ఉంది. అంటే నేను అనుకుంటానన్నమాట, ఇట్స్ ఓకే ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్డ్, ఇట్ ఈస్ ఓకే, ఐ విల్ గో ఫర్దర్. ఒకవేళ క్లియర్ అవ్వలేదా, ఏం కాదు, ఇంకొకటి నాకు ఏదైనా చూస్ అయ్యి ఉందేమో అని అనుకుంటాను. సో నేనైతే నా బెస్ట్ ఇస్తున్నాను యాజ్ ఏ మదర్.
ఇంట్లో పని చూసుకోవాలి, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్, హౌస్ వైఫ్ అయిన తర్వాత ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ మనం అనుకుంటాం. కానీ నేనైతే ఫస్ట్లో అట్లే అనుకొని మ్యారేజ్ చేసుకున్నాను. బట్ దట్స్ ది రాంగ్ అని నాకు అర్థమైంది, నిజంగా హానెస్ట్గా చెప్తున్నా. సో మనం వద్దనుకున్నా వస్తాయండి. సో అవి మనం ఇంకా ఇగ్నోర్ చేయలేం. వన్స్ మనం అందులోకి వచ్చేసిన తర్వాత అవి వెనక్కి నెట్టేయాలంటే అవ్వదు. కానీ మనం బ్యాటిల్ని ఫైట్ చేయాల్సిందే, ఇంకా ఏం చేయలేము. అది ఫైట్ చేసి లాస్ట్ వరకు గెలిచే వరకు కూడా ఫైట్ చేయాలి. అది నేను మీతో ఈరోజు నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపిస్తుంది, అందుకోసమే కొంచెం ఎమోషనల్గా ఉన్నాను, ఏమనుకోకండి. అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి, అందరికీ హార్డ్ వర్క్ ఉంటుంది. నాకు బేబీ ఉందని వేరే వాళ్ళకి ఇంకేమైనా ఇంకేమైనా ఉండొచ్చు. సో నాకు ఇలా ఉంది, వేరే వాళ్ళకి ఇంకేమైనా టెన్షన్స్ ఉండొచ్చు. అట్లా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి, ఏదో ఒకటి ఉంటాయి. కానీ వాటిని ఫేస్ చేసుకొని ముందుకెళ్ళడమే. చాలామంది కూడా అంటారు, ఎందుకు యూపీఎస్సీ ఎగ్జామ్ని అంత ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నావని. ఎగ్జాజరేషన్ నేనేం చేయట్లేదు, బికాజ్ మాకు తెలుసు మేము ఎంతలా ఫీల్ అవుతున్నామో ఆ ఎగ్జామ్ మాకు ఎంత ఇంపార్టెంట్ అని. సో అందు గురించని ఇట్లా ఎగ్జాజరేషన్ మీకు అనిపించవచ్చు మా ఫీలింగ్స్ అనేవి. సో అది నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి షేర్ చేసుకుంటున్నాను, అంతే అండి. సో అంతా కంప్లీట్ అయిపోయేసరికి నైట్ 12 అవుతుంది. సో ఈరోజు నాకు నిద్ర వస్తుంది, త్వరగా పడుకున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్, మంచిగా ప్రిపేర్ అవ్వండి, హోప్ ఫర్ ద బెస్ట్. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.